పేలిపోతుందా పగిలిపోతుందా? పొట్ట అనుకున్నావా, ఫుడ్ కార్పొరేషన్ గొడవను అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది. అమ్మా, నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పెళ్ళాలా? 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు ఎప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను వినండి. నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని, కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ వాళ్ళ అన్న పాత దాసు దిగారు. సత్య నా వంక దోలా చూసింది. నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్ తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను. అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఇరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. థ్యాంక్ యూ అక్క, వస్తానే. సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. నువ్వేగా నా చెల్లెల జీవితాన్ని పడుతుంది. పెళ్ళా? అమ్మో కుదరదు. తప్ప రెండో పెళ్లికి ఒప్పుకోదు. నేను ఆయన మీద మనసు పడ్డ రోజే మా ఇద్దరికి పెళ్ళైపోయినట్లు లెక్క. అయినా వాళ్ళ ఆవిడతో మాట్లాడి మేమిద్దరం సఖ్యతగా ఉండట్లు చూసుకుంటాను. ఒప్పుకున్నావా? చెప్పు. ఊరుకో అమ్మా, ఊరుకో. మా వారు పోలీసు. నీ బ్రతుకు నాశనం చేసిన వాడిని తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇప్పుడు అలాగే అంటారు. అతను మీకు ఏ బంధువు స్నేహితుడు అయితే అతను వెనకేసుకొచ్చి నన్ను పట్టించుకోరు. అలా ఎప్పటికీ జరగదు. అతను ఎవరైనా సరే అతనితోనే నీ పెళ్లి చేయిస్తాను. నా మాంగళ్యం మీద ప్రమాణం చేస్తున్నాను. మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అతను ఎవరో చెప్పమ్మా. అతను చెప్పమ్మా. మీ వారి కానిస్టేబుల్ కి ఇష్టయ్యా. రుక్కు గింజుకుని మొత్తానికి మా పెళ్లి చేసింది. అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయాను. రుక్కు రుక్కు నీ కోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా. ఓ సత్యా, లక్స్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీతాలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుతి. దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు. దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను. నిన్ను కొట్టినా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా 2 పక్కల కొట్టండి. కొట్టండి కొట్టండి.
చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? ఏమి వద్దండి, జీవితాంతం ఇలా చెవులు నివృత్తూ కూర్చోనా? చెప్పండి. కిట్టూ, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివృత్తూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐ అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కర్ది. వంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు, సరేనా? అసలు కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. ఇదిగో లక్షం. దానికి లక్షబ్బే. అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? పుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్, దానికి లక్షలు తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికి ఇస్తూ మాట్లాడతావు. నా దగ్గరికి వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టు, కిట్టయ్యా, నువ్వు ఇలా మెడని చేసి నివృత్తుంటే నీ చేతి స్పర్శకు నేను మైరల్లా కరిగిపోతున్నాను. కిట్టు, ఏమండి, ఒట్టేసి కూడా రారు కదా. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ పుట్టబొమ్మ ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు ఎక్కువ లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస. అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, కిట్టు, నీ మెడ నిమురుతాను, నిమురుతాను. ఏమండి, ఏమిటివి? ఏవి? నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే. అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లెపూలు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసు ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు, ఫ్రెష్ కౌగిలింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. లేకుండా బయటికి వెళ్ళి పడుకోండి.